అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వారు మరి ఇంత ఎందుకు పగబట్టారో నా మీద అర్థం కావట్లేదండి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే జగన్ గారిని కాదని వైసీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా బయటకు వచ్చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అలాగే వైసీపీ నుంచి చాలామంది వచ్చి 2024 ఎలక్షన్లో తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. అలాగే జనసేనలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అయ్యారు. వాళ్ళు ఎవరిని ఏమనరండి వైసీపీ వాళ్ళు ఎవ్వరి జోలికి వెళ్ళరు, వాళ్ళు ఎవరిని విమర్శించరు, వాళ్ళు ఎవరిని ట్రోలింగ్ చేయరు. మరి నా మీద మాత్రం ఎందుకో ఇంత ప్రేమ వీళ్ళకి నాకు అర్థం కాదు. ఆ రోజు నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు అలాగే విపరీతంగా ఎప్పుడో పాత వీడియోలు తెచ్చి సర్క్యులేట్ చేసి వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని రెచ్చగొట్టి మొత్తం ఆ సీటు నాకు నేను వదులుకునేదాకా నిద్రపోలేదు. అంతకుముందు అలాగే కేసులు, రౌడీ షీట్లు. ఈ రాష్ట్రంలో చాలామంది ఉన్నారు, చాలా పార్టీల్లో చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారు నా ఒక్కరి విషయంలో మాత్రం ఎందుకు ఇంత ఫోకస్ చేస్తాడో నాకు అర్థం కాలేదు. నేను ఒక ఇల్లు కడుతున్నాను. గత 2 సంవత్సరాల క్రితం ఒక వీడియో పెట్టాను మీకు. ఏమంటే ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నానని. 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ అది పూర్తవలేదు, నడుస్తూనే ఉంది. ఎందుకు ఒక ఇల్లు కట్టడం లేట్ అవుతుందో మీ అందరికీ తెలుసు, దాన్ని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే. అయితే ఈ ఇంటి గురించి, అంటే ఇల్లు అంటే పర్సనల్ కదండి. భార్యా పిల్లల కోసం మనకు అవకాశం ఉన్న చోట మన సంపాదనో ఆదాయాన్నో అప్పులు చేసుకునో లోన్ తీసుకునో బంగారం తాకట్టు పెట్టో ఏదో ఒక విధంగా ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటాం. పైగా జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల నా లైఫ్కి అప్పుడు గ్యారంటీ లేదు. నా లైఫ్ గ్యారంటీ లేదు, ఇంత రిస్క్లో ఉన్నాను. నాకు ఏదైనా అయితే, ఇప్పుడు మా అమ్మ లేదు, చనిపోయింది. తర్వాత మా నాన్న చనిపోయారు. ఇక నేను లేకపోతే నా కుటుంబానికి ఇంకెవరు ఉంటారు? సరే కదా అని నేను ఉన్నా లేకపోయినా కనీసం వాళ్ళు ఉండడానికి ఒక ఇల్లన్నీ ఉండాలని చాలా కష్టపడి మొదలుపెట్టాను, కడుతున్నాను. ఆ ఇంటి మీద ఈ రోజున వైసీపీ వాళ్ళు మొత్తం ట్రోలింగ్ మొదలుపెట్టారండి. వైసీపీకి సంబంధించిన వాళ్ళు, వైసీపీలో ఉన్న దళితులు ఇంత దరిద్రంగా ఉన్నారండి. ఎలా ట్రోల్ చేస్తున్నారు చూపిస్తాను. చాలా అకౌంట్ల నుంచి ఇక నన్ను ఎప్పుడో పాత వీడియోలు తిప్పేవారు, ఇక పాత వీడియోలు తిప్పిన ఎవరు చూడలేదు. ఈ పాత వీడియోలో అప్పుడున్న సమయానికి ఆయన మాట్లాడాడు అంటున్నారని ఇప్పుడు కొత్తగా ఒక ఇది క్రియేట్ చేసి వీళ్ళు ఏమి రాశారు చూడండి ఒకసారి. వైఎస్ జగన్ 2.0 అనే ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఉన్న వీడియో చూపిస్తున్నాను మీకు. ఇంకా మొత్తం మీకు టోటల్గా చూస్తే మీరు కొడితే రాజేష్ మాసన్ ఇల్లు అని కొడితే వచ్చేస్తుంది. ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వలేదు. ఎంత పాపులర్ చేశారండి ఇంటిని. ఏంటో నేనంటే అంత ప్రేమ, అంత పగ ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. ఏం రాశారండి? మాసన్ మీడియా, మాసన్ రాజేష్. కాకినాడలో అద్దింట్లో బతుకుతూ నెలకు అద్దె కట్టుకోవడానికి కూడా గతిలేని నీకు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికే 3-4 కోట్లు పెట్టి ఇల్లు ఎలా కడుతున్నావు? 50 లక్షలు పెట్టి కారు ఎలా కొన్నావు? నీకు ఇన్ని కోట్లు టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా సంపాదించావు? టీడీపీ ప్రభుత్వం వచ్చిన అంటే మొదటిదాకా 2 కోట్లు అనేవారండి. ఏట్రా ఎంత చెప్తున్నారు అంటే మన ఇల్లు అంత అందంగా ఉందా, అంత కాస్ట్లీగా కనిపిస్తుందా అనుకునేవాడిని. ఇప్పుడు మళ్ళీ పెంచి 3-4 అంటే 3కి 4కి మధ్యలో ₹1 కోటి అందరూ నాయన. అది 3 కోట్ల 4 కోట్ల? కనీసం అబద్ధం అన్నా ఏదో ఫిక్స్ అయ్యి చెప్పండి. అంటే 3-4 కోట్లు పెట్టి ఎలా కడుతున్నావు ఏంటని అంటే ఒక ప్రచారాన్ని దళితుల్లోకి తీసుకెళ్లారు. ఎందుకంటే అండి, ఈయన అధికారంలో ఉన్నప్పుడు, జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఓట్ బ్యాంక్గా ఉన్న క్రిస్టియన్స్ కానీ, దళితులు కానీ, ముస్లిమ్స్ కానీ వీళ్ళని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాలు ఎప్పటికప్పుడు చెప్తూ చైతన్యపరుస్తూ నేను బాగా డ్యామేజ్ చేశాను అనుకుంటాండి. ఎందుకంటే ఈ ఎలక్షన్ అయిపోయి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ నా మీద ఇంత పగ పెట్టుకుని ఆ ఇంటిని కూడా ఇంత ట్రోల్, అంటే వేరే పలానా చోట 100 ఎకరాలు కొన్నాడు, 50 ఎకరాలు కొన్నాడు, లేకపోతే పలానా చోట బిల్డింగ్లు బొల్లేరులు కొన్నాడు అనేది లేక, సొంతూరులో పల్లెటూరు అండి అది. ఉత్తరకాంచి అంటే చిన్న గ్రామం. ఈ గ్రామంలో స్థలం కాస్ట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు నేను ఇల్లు కట్టే కాస్ట్కి కాకినాడలో స్థలం రాదు నాకు. నా సొంతూరులో నేను ఇల్లు కట్టుకుంటే దానికి ఇంత ట్రోలింగ్. సరే, మీ లెక్కకే వస్తున్నాను, నేను లెక్కలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలు చెప్తారు. మరి నాకు దమ్ము ఉంది. ఇప్పుడు చాలామంది అంటున్నారు ఇంట్లో అద్దె కట్టుకోవడానికి ఇబ్బంది పడ్డాను అని. అరే, ఒకసారి ఒక్కొక్కడు లోలో ఉంటాడు. ఇల్లు అద్దె కట్టుకోవడానికి ఇబ్బంది పడతాం, కరెంటు బిల్లు కట్టడానికి ఇబ్బంది పడతాం. అంత మాత్రాన ఎప్పుడు ఇంకా అలాగ ఉండిపోవాలా? అంటే రాజేష్ మహాజన్ అంటే ఎప్పుడు ఇంకా అలాగ ఉండిపోవాలని కోరుకుంటున్నారా? లేకపోతే ఎస్సీ కులంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు అలాగ ఉండాలని జగన్ గారు ఆలోచిస్తున్నారా? ఏంటయ్యా మీ పరిస్థితి? నేను ఎప్పుడు 2019-20 సమయంలో నిజమే ఆ ఇబ్బందులు పడ్డాను.
ఆ తర్వాత మళ్ళీ 21 తర్వాత ఎప్పుడన్నా నేను ఇబ్బందులు పడుతున్నాను, నేను కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నాను, నేను పేదరికంలో ఉన్నాను ఎప్పుడని చెప్పానా? మళ్ళీ ఎప్పుడంటే జగన్ గారు నా 2 కార్లు ఆపినప్పుడు మాత్రం ఒకసారి చెప్పాను, ఫండ్ రైజింగ్కి వెళ్ళాను. అంతేగాని నేను ఇబ్బందులో ఉన్నాను, నేను అడుగుతున్నాను మీకు ఎప్పుడు చెప్పాను రా బాబు? రాజేష్ మాసానికి ఆదాయం ఉందో, ఒకవేళ మీలాంటి వాళ్ళకి ఇలాంటి పేటీఎం గాళ్ళకి ఆ 5 రూపాయలు 10 రూపాయలు వస్తుందేమో, కానీ రాజేష్ మాసానికి ఒక ఆదాయం ఉందని ఆధారం చూపిస్తాను నేను. ఇల్లు ఎంత ఖర్చు అయింది, మీరు 3 కోట్లు 4 కోట్లు అంటే నమ్మేసోడు ఎవడు ఉంటాడు, కానీ నాకు ఎంత ఆదాయం వచ్చిందో చెప్తాను, ఎక్కడి నుంచి తెచ్చానో చెప్తాను. మరి జగన్ గారు ఎక్కడి నుంచి తెచ్చారు ఏంటో చెప్తారా? గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడన్నా ఎంక్వైరీ చేసి ఒక ఇసుకలోనో మట్టిలోనో లేకపోతే ఏ లిక్కర్ షాపులోనో ఎక్కడన్నా నేను ఇన్వాల్వ్ అయినేమో కనుక్కోండి. నేను ఎంతోమంది ఎమ్మెల్యేల కోసం పనిచేశాను. ఆల్మోస్ట్ చాలా వరకు ఆ ఎమ్మెల్యేల కోసం అవతల వైసీపీ ఎమ్మెల్యేల మీద నేనే పోరాటం చేశాను. గెలిచిన తర్వాత ఏ ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి అన్నా ఒక్క చిన్న సహాయం పొందానేమో అడిగానేమో కనుక్కోండి. అంతెందుకు, మొన్న తానాకు కూడా, తానా అంటే ఎంత పెద్దోళ్ళు, అలాంటి తానాకి ఇన్వైట్ చేసి, రాజేష్ ఇదిగో ఇంత పెద్ద మీటింగ్లు అందరూ ఇన్వెస్టర్లే, నువ్వు అక్కడ ఎస్సీస్ కోసం ఏదైనా కార్యక్రమాలు చేపడతానంటే నువ్వు లెగిసి ఒక 10 నిమిషాలు మాట్లాడు, నీకు ఈజీగా బోల్డంత ఫండ్ రైజ్ అవుతుంది, వీళ్ళందరూ నేను చాలా అభిమానిస్తున్నారు, లెగిసి మాట్లాడంటే. ఇప్పుడు నేను ఆ సెక్టార్లో లేను కదా, ఎన్జిఓలో లేను కదా, లేనప్పుడు నేను అడగడం భావ్యం కాదంటే నేను అడగలే. ఏమంటే ఊరికే రాజేష్ మహాజన్ పెద్ద పెద్దోళ్ళు అభిమానించరు, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు అడిగేసి దందాలు చేసేసి ఇలాంటివి చేస్తే అభిమానించరండి. ఇంత అభిమానం ఉండదు. ఇంత పగ జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇంటి గురించి కూడా ఇంత పగ పెట్టుకుని డ్యామేజ్ చేయాలి అని ఇంత ప్రయత్నం చేయరు. ఎందుకంటే దళితుల్లో రాజేష్ మహాసేన్ బ్యాడ్ చేయాలి, రాజేష్ మహాసేన అవినీతి పరుడు అనేది దళితుల్లో ప్రచారం చేస్తే వీడిని నమ్మటం మానేస్తారు. అప్పుడు మనం వాళ్ళు హ్యాపీగా ఎలా కావాలితే అలా వాడుకోవాలనుకుంటున్నారు. నా దగ్గర లెక్కలు ఉంటాయండి, నిజాయితీ బతుకుతున్నాను, ఎవరిది ఆశించలేదు, ఎక్కడా దోచుకోలేదు. నేను ఏమన్నా అధికారంలోకి వచ్చి ఏమన్నా పదవి ఏమైనా చేశానా? ప్రజాధనాన్ని ఏమైనా దుర్వినియోగం చేశానంటానికి? నేను ఏ పదవులోనూ ఉన్నాను ఇప్పటి వరకు? ప్రజాధనాన్ని నేను వాడానంటానికి ఎవడో సరిపోడు. పోనీ ఎక్కడన్నా ఏ వ్యాపారాల్లో అన్నా దేంట్లో అన్నా నేను ఇన్వాల్వ్ అయ్యానా? దాంట్లో ఏదైనా తప్పుడు వ్యాపారాలు చేశాడు, దోచుకున్నాడు అంటానికి ఎవడో సరిపోడు. పోనీ నా మీద ఎవడన్నా రాజేష్ మాసేన్ ఇలా డబ్బులు తీసుకున్నాడు, మమ్మల్ని మోసం చేస్తాడు, లేకపోతే నాకు ఏదో ఉద్యోగాలు ఇప్పిస్తాడా, ట్రాన్స్ఫర్లు చేస్తానంటే ఎవరన్నా నా మీద ఎలిగేషన్ చేశారా? అలాంటివి ఏమి ఉండవు. మరి ఇంకేంటి ప్రాబ్లం ఏంటి? నేను ఇల్లు కట్టుకుంటే మీకేంటి, పందిరేసుకుంటే మీకేంటి, ఏం చేస్తే మీకు ఎందుకు నాకు అర్థం కాదు. ఏమండి ఇల్లు పెట్టారు, ఆ ఇల్లు పోన్లే బాగానే పాపులర్ చేశారు. ఎందుకంటే జనరల్గా ఎవడైనా ఇల్లు కట్టుకున్నప్పుడు అందరూ చూడాలి మన ఇల్లు చాలా గొప్పగా చెప్పుకోవాలనుకుంటాం. మాలాంటి వాళ్ళు నాకు నేనుగా చెప్పుకున్న దానికన్నా నా శత్రువులు చెప్తే ఎక్కువ మంది చెప్తారు. ఫ్రీ పబ్లిసిటీ, ఓకే హ్యాపీ. సరే నేను లెక్కలు చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు కూడా లెక్కలు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా అడుగుతాను ఇప్పుడు చివరిలో. నా లెక్కలు ఏంటో నేను చూపిస్తాను. ఇప్పుడు నాది ఇప్పుడు జనరల్గా వాళ్ళు అనుకున్నట్టు రాజేష్ మాసేన్ ఇబ్బంది పడ్డాడు ఒకప్పుడు అంటారు. ఇబ్బంది పడ్డాను. ఎప్పుడు ఇబ్బంది పడ్డాను నేను? 2017 వరకునండి. 2017లో నాకు ట్రెండ్ సెటర్ అని ఒక కంపెనీ ఉండేది. ఈ కంపెనీకి ఎండీని నేను. ఈ కంపెనీలో 50 మంది మహిళలు పనిచేసేవారు. అప్పుడే 50 లక్షలు దాని వాల్యూ, యూనిట్ వాల్యూ. నెలకు లక్షల్లో ఉండేది. నేను ఇచ్చే జీతాలే 1,80,000 ఇచ్చేవాడిని 2017. అంతకన్నా ముందు ఈ యూజ్ 2 వీలర్స్ వెహికల్స్ అది ఆ సేల్ చేసి కన్సల్టెన్సీ ఉండేది. ఆ సమయంలోనే నెలకు లక్షలు సంపాదించేవాడిని. అంతకన్నా ముందు ఒక ఫైనాన్స్ కంపెనీలో చాలా మంచి పొజిషన్లో ఉద్యోగం చేసేవాడిని. నేను ఎప్పుడూ ఈ పేదరికం లేకపోతే ఇబ్బంది నేను ఎప్పుడు పడలే. ఇంకా వెనక్కి వెళ్తే మా తాత, మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను, సరిపల్లి వెంకటస్వామి గారు 12 ఎకరాల రైతు. మా తాతల కాలంలోనే రైతులు మేము. అలాగే మా అమ్మమ్మ తాతయ్య ఇద్దరు కూడా హెడ్ మాస్టర్లు ఆ సమయంలో. ఇప్పుడు కూడా మా అత్తగారు మామగారు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీసే, గవర్నమెంట్ ఆఫీసర్లు, రిటైర్ అయ్యారు. అద్దె కట్టుకోవడానికి లేని పరిస్థితి నేను ఎప్పుడు అనుభవించానంటే, కరెక్ట్గా ఈ ట్రెండ్ సెటర్ విషయంలో బిజినెస్లోకి ఎప్పుడైతే వచ్చానో ఫుల్ అట్రాసిటీస్ చూశాను. ఎస్సీఓడు అంటే అన్ని ఇది వ్యాపారం చేయనివ్వకపోవటం, కాంపిటేటర్స్ ఆడు ఎస్సీఓడు ఆడి దగ్గరికి వెళ్ళకండి, ఆడు సరిగ్గా టైంకి ఇవ్వడం, టైంకి డెలివరీలు ఉండవు, రకరకాలుగా చెప్పి బ్యాంక్ మేనేజర్ మోసం చేసి అన్ని రకాలుగా నలిపేశారు ఈ టైంలో నన్ను. లేకపోతే అప్పుడు దాకా నాకు ఈ పోరాటాలు, ధర్నాలు, రాష్ట్రాలకు ఏమీ తెలియదు. ఎంఆర్ ఆఫీస్కి కూడా వెళ్ళింది లేదు నేను ఎప్పుడు. ఎప్పుడైతే ఇక్కడ నేను అంత క్షోభకు గురయ్యానో అప్పుడు బయటకు వచ్చాను. అరే ఏంటి ఎంత దారుణంగా ఉంది,
ఇప్పటి వరకు ఉద్యోగం చేసుకుంటుంటేనో లేదా మరో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే లేనిది ఒక యూనిట్ పెట్టేగానే ఒక ఇండస్ట్రీ పెట్టగానే ఎంత చూసామేంటి మనం. నా పరిస్థితి ఎలా ఉందంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో సరే మనం ఫైట్ చేయాలని చెప్పి ఇక్కడి నుంచి మొదలయ్యాను నేను. ఈ 2017 నుంచి 2018 ఇది లేద్దామండి 19 ఈ 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాను నేను, చాలా ఇబ్బంది పడ్డాను. ఫైట్ చేస్తూనే ఉండేవాడిని విదేశాల్లో, విదేశాల్లో అప్పటికే 2-3 దేశాలు వెళ్ళొచ్చాను నేను మీటింగ్లకి, మహాసేన మీటింగ్లకి. కానీ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూనే ఉన్నాను. ఈ సమయంలో చెప్పాను నేను, ఏమంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉంది, ఊరికే నా మీద ఒత్తిడి చేయకండి. నేనే అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను, నేనే కరెంట్ బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నాను, నేనే పిల్లలకు ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నానని ఇది ఎప్పుడు 2018-19లో అన్నాను. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 19 నుంచి ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది. ఆ 7 సంవత్సరాలు కూడా మనిషి అలాగ ఉండిపోతాడండి. అయితే ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు కూడా నేను ఫైట్ చేసేవాడిని, గ్రౌండ్లోకి వెళ్ళేవాడిని, ధర్నాలు చేసేవాడిని. అలాగే ఆ ఫైట్ని మొత్తం ఫేస్బుక్ వేదికగా బయట తీసుకెళ్ళేవాడిని. ఫేస్బుక్లో మిలియన్స్ చూసేవారు, చాలా పెద్ద పెచ్చ పాపులర్ అప్పుడే నేను. ఎక్కడ పడితే అక్కడే, ఏమంటే ఇక్కడ ఉండి నేను ఒక పోరాటం చేస్తూ ఉంటే కువైట్లో ఒక 50 మంది 100 మంది తయారయ్యి నాకు సపోర్ట్ చేస్తానని ముందు రావడం ఏంటి, ఇజ్రాయెల్లో తయారవడం ఏంటి, దుబాయ్లో తయారవడం ఏంటి, వాళ్ళందరూ నన్ను అక్కడికి ఇన్వైట్ చేసి అక్కడ మీటింగ్లు పెట్టి మంచి ఆతిథ్యం ఇచ్చి మళ్ళీ పంపించారు మా అన్న, మా నాయకుడు అని చెప్పి, ఓన్లీ ఫేస్బుక్ ద్వారా. అయితే 2021లో నేను ఇంకో పని చేశానండి. 2021కి వచ్చేటప్పటికి నేను ఏం చేశానంటే ఇదే పని, అదే ఫైట్ని మహాసేన మీడియా అని మార్చి ఇక ఈ స్టూడియో ఓపెన్ చేశాను. ఇది చాలా చిన్న రేకుల షెడ్. ఇక్కడ ఈ ఎక్విప్మెంట్ తోటి 21లో ఓపెన్ చేశానండి. ఇప్పుడు 21 8వ నెలలో ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టినా అందేసుకోదు కదా, టైం పడుతుంది కదా. ఒక వీడియో దీనిలో మాట్లాడటం మొదలుపెట్టాం. ఫేస్బుక్లో ఫైట్ చేస్తూనే ఒక్కొక్క వీడియో దీంట్లో పెట్టడం మొదలెట్టిన తర్వాత ఒక 6 నెలలకి, అంటే రఫ్గా 2022 ఫిబ్రవరి మార్చి ఆ టైంకి దీని నుంచి ఇన్కమ్ స్టార్ట్ అయింది. చాలామంది అంటారు యూట్యూబ్ నుంచి అంత వచ్చేస్తుందా, యూట్యూబ్ నుంచి అంత ఆదాయం ఉంటుందంటే ఏమో, అందరికీ ఉండకపోవచ్చు, వచ్చేవాళ్ళకి వస్తుంది. అది 10 రూపాయలు రావచ్చు, 10 లక్షలు రావచ్చు, 10 కోట్లు కూడా రావచ్చు. అలాంటి వాళ్ళు లేరా యూట్యూబ్లో? దానికి కూడా ఆధారాలు చూపిస్తాను నేను. ఇల్లు ఎలా కట్టారు మీరు అని అడుగుతున్నారు నన్ను, నేను ఆధారాలు చూపిస్తాను. మరి జగన్ గారు కూడా ఆధారాలు చూపించాలి నాకు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే యూట్యూబ్ ఆల్గరిథం ప్రకారం ఎంత ఇన్కమ్ ఏంటి దాని వివరాలన్నీ బయట పెట్టకూడదు, అది పెడితే అది ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. అందుకే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను ఇప్పుడు కార్లు కొంటేనా ట్రోలింగా, ఇప్పుడు మీరు ఇది తమ్నైల్ చూసుంటారు, ఇల్లు కడితేనే ట్రోలింగా అని. కరెక్ట్గా ఇలాంటి వీడియో ఒకటి గతంలో కూడా మాట్లాడాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 కొన్నారు ఏంటయ్యి స్కార్పియోలు. అప్పుడు కూడా సేమ్ వైసీపీలు ఇలాగే మీరు పలానా వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడిపోయి చంద్రబాబు నాయుడు గారు కొనిచ్చారని చెప్పి ఆయన మీద ట్రోలింగ్ చేస్తూ ఉంటే అప్పుడు ఒక వీడియో మాట్లాడాను, కార్లు కొంటేనే ట్రోలింగా, రండి మీకు కథ చెప్తానని. 10 కార్లు కొనలేని పరిస్థితుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా, చిరంజీవి గారు ఆస్తులు ఎంత, మీ ఆస్తులు ఎంత అని చెప్పి అఫిడవిట్లతో సహా చూపించాను ఆ రోజున. అయితే ఇప్పుడు ఈ వీడియోకి సేమ్ ఒకటే థంబ్నెయిల్ కాబట్టి దాన్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. ఈ వీడియో 1.8 మిలియన్ చూసారు, అంటే 18 లక్షల మంది చూశారు. ఈ 18 లక్షల మంది చూస్తే దీనికి వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే అండి 63,541 ఒక్క వీడియో. ఆ ఒక్క వీడియోకే 63,541 రూపాయలు వచ్చింది 18 లక్షల మంది చూస్తే. నేను అలాంటి ఎన్ని వీడియోలు మాట్లాడానండి? 7,277 వీడియోలు మాట్లాడాను ఇప్పటిదాకా. 2022 నుంచి ఇప్పటి వరకు 7,277 వీడియోలు వైసీపీ మీద మాట్లాడాను. మాట్లాడటం అంటే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క కేసు తెచ్చింది కూడా ఉంది నాకు. ఆదాయం అనేది నాకు సెకండరీ. ఫస్ట్ ఏంటి, జగన్ మీద ఆ రోజున ఒక వీడియో మాట్లాడాలంటే ఖచ్చితంగా జైలుకి వెళ్ళాలి, హౌస్ అరెస్ట్ అవ్వాలి, కేసులు పెట్టించుకోవాలి, కోర్టులకు తిరగాలి, రౌడీ షీట్లు ఓపెన్ చేయించుకోవాలి, హత్యా ప్రయత్నాలకు గురవ్వాలి. అలా ప్రాణాలకు తెగించి నేను చేసిన పోరాటానికి యూట్యూబ్ వారు నాకు ఇచ్చిన ఒక కన్సలేషన్ ప్రైజ్ లాంటిది ఇది ఈ ఇన్కమ్ అనేది. 7,277 వీడియోలు మాట్లాడాను, మీకు చూపించాను. ఒక వీడియోలో 18 లక్షలు అంటే 17 లక్షల మంది చూస్తేనే 63,000 వచ్చింది. ఇక్కడ టోటల్ వ్యూస్ చూడండి మీరు ఒకసారి, 52,90,98,000 అంటే 53 కోట్లు. క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి ఒకసారి. టోటల్ ఎంతండి? 53 కోట్లు.
నాకు నా ఛానల్కి యావరేజ్గా అంటే వేరే ఛానల్కి వేరేగా ఉంటాయి ఏంటది సబ్స్క్రైబర్స్ అది ఇది ఆ లెక్కల ప్రకారం ఒక్కొక్కరికి ఎక్కువ రావచ్చు ఒక్కొక్కరికి నాకన్నా తక్కువ రావచ్చు. కానీ నా బేస్ ఎలాగంటే 1,00,000 మంది చూస్తే 3,000 నుంచి 4,000 వస్తుంది. 3,000 నుంచి 4,000 రూపాయలు వస్తుంది. 1,00,000 మంది వ్యూస్ ఏదైనా ఒక వీడియో ఒక లైవ్, నేను అన్ని లైవ్లే మాట్లాడతాను కదా, లైవ్కి అది ఎక్కువ ఇన్కమ్ ఉంటుంది. 3,000 నుంచి 4,000 రూపాయలు వస్తుంది 1,00,000 మంది వ్యూస్ ఒక వీడియోని చూస్తే. ఓకే, మీరు కావాలంటే దీన్ని కూడా చూడండి. 17 లక్షలు డివైడెడ్ బై 63,000 చేయండి, దాదాపు 3,000 నుంచి 4,000 మధ్యలో వస్తుంది. ఇప్పుడు ఈ 53 కోట్లని 53 కోట్లు ఎన్ని లక్షలు ఉన్నాయి? 53 కోట్లు డివైడెడ్ బై 1 లక్ష కొట్టండి అంటే 5,300 ఉంటుంది అనుకుంటా. 5,300 లక్షల మంది వ్యూస్ అనుకుందాం. 5,300 ఇంటూ యావరేజ్లో 3,000 చూద్దామండి, రఫ్గా 3,000 చూద్దాం. ఏమంటే ఒకసారి అది క్యాలిక్యులేట్ చేయండి. 5,300 ఇంటూ 3,000 ఎంత అయిందండి? 1,59,00,000 అయిందండి. యావరేజ్లో 3,000 వస్తే, కానీ ఒక్కొక్క వీడియోకి అంటే చాలా మ్యాక్సిమం వీడియోలకు 4,000 వస్తుంది. ఒకవేళ 4,000 చొప్పున వచ్చుంటే 2,12,00,000 అండి. మీరు ఎవరో ఇది టీడీఎస్ కట్ అయ్యి వస్తుంది. పైగా ఈ అకౌంట్కు సంబంధించి నేను ఐటీ రిటర్న్స్ కూడా ఫైల్ చేశాను. అంటే టీడీఎస్ రూపంలోనూ గవర్నమెంట్కి కట్టాను, మళ్ళీ ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కూడా గవర్నమెంట్కి కట్టాను. అంటే ఇది ప్యూర్లీ జెన్యూన్గా వచ్చిన ఆదాయం. దీనికి మధ్యలో ఉంది నాకు వచ్చిన ఆదాయం. అంటే ఇవన్నీ డిస్క్లోజ్ చేయలేం కాబట్టి చెప్తున్నాను. ఎప్పటి నుంచి? 2022 నుంచి 24 దాకా, అంటే ఎలక్షన్ దాకా. మీరు చెప్పింది అదే కదా, ఎలక్షన్ వరకు. ఎందుకంటే ఎలక్షన్ అయిన తర్వాత నేను ఇందులో వీడియోలు మాట్లాడటమే మానేశాను. ఎప్పుడైతే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో, కావాలంటే మీరు చూడండి, ఎలక్షన్ వరకునే నేను గట్టిగా ఫైట్ చేసింది. ఆ ఫైట్కి నేను ఎన్నో వీడియోలు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాల పేరుతో చేస్తున్న అన్యాయం, లేదా ఆయన ఫిష్ మార్టు లేకపోతే ఇంకొక మాట అనుకుంటూ జనాలను చేస్తున్న మోసం, అంబేద్కర్ గారి కోసం ఆయన పేరు మార్చింది, అలా 7,200 వీడియోస్ మాట్లాడాను. రఫ్గా నా ఇన్కమ్ ఇది 2022 నుంచి 24 దాకా, అంటే 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మ్యాక్సిమం ఇది చూద్దాం, 2 కోట్లు చూద్దాం. సంవత్సరానికి 1 కోటి రూపాయలు. సంవత్సరానికి 1 కోటి రూపాయలు అంటే నెలకి ఎంత? దాదాపు 8 లక్షలు, 7 లక్షల నుంచి 8 లక్షలు ప్రతి నెల. అద్దె కట్టుకోవడానికి లేదు, కరెంటు బిల్లు కట్టడానికి లేదంటారు. ఎప్పుడు అలా ఉండర్రా మనుషులు. ఇది కేవలం కంప్లీట్గా నా కష్టార్జితమే కదా. ఎన్నో వీడియోలు, దానివల్ల ఎన్నో కేసులు పడ్డాను, ఎన్నో కష్టాలు పడ్డాను, హౌస్ అరెస్టులకు గురయ్యాను, గొంతు పోయేది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం నేను మాట్లాడిన వీడియోలు అయ్యి సాయంత్రంకి వచ్చేటప్పటికి గొంతు పోయేది, గొంతు విపరీతమైన పెయిన్ వచ్చేది. అయినా కూడా లేదు, మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రం కోసం మాట్లాడాల్సిందే, ఏది జరిగితే అదే జరుగుతుంది. చాలామంది అంటారు నాతోటి, నేను ఎంత పోరాడానో నాకు తెలియదు, కానీ చాలామంది నాకు చెప్పినప్పుడు అనిపిస్తుంది, ఆ టైంలో ఎవడో మాట్లాడేవాళ్ళు లేనప్పుడు నువ్వు మాట్లాడేవారు ఆయుష్ అని. దానికి నాకు వచ్చిన ఇన్కమ్ ఇది. ఏమండి, ఇది కాకుండా నాకు ఇక్కడే బొమ్మింగ్, మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసినా చెప్పేస్తారు, బొమ్మింగ్ ఐసిఐసిఐ బ్యాంకు మా ఊరు పక్కనే. నాకు 45 లక్షల లోన్ ఉంది. ఎన్ని సున్నాలు పెట్టాలి, అదొక తలపోటేది. బొమ్మింగ్ ఐసిఐసిఐ బ్యాంకులో 45 లక్షల లోన్ ఉంది. ఇంకోటి కారు కొన్నాడు. కారు ఎక్కడి నుంచి కొన్నాడు అన్నాడు. కారు బ్యాంక్ ఆఫ్ బరోడాలో 42,000 ఈఎంఐ, ఇంకా దానికి దాదాపుగా 25 నుంచి 30 లక్షలు ఉంది లోన్ కట్టాల్సింది. ఇప్పుడుకొచ్చి ఒక్క వాయిదా కూడా పెండింగ్ లేదు, ఒక్క వాయిదా కూడా పెండింగ్ లేదు. అర్థమైందా? ఇది దాదాపుగా 25 నుంచి 30 లక్షలు ఈ లోన్ ఉంది. అంటే రఫ్గా ఇక్కడ ఇంటికి సంబంధించి ఒక 45 లక్షలు, అలాగే కారుకు సంబంధించి ఒక 20 నుంచి 30 లక్షల రూపాయలు బ్యాంక్ ఆఫ్ బరోడాలో లోన్లు ఉన్నాయి. ఇప్పుడు నా ఇల్లు వచ్చి మీరు చూడండి, ఖచ్చితంగా 1 కోటి రూపాయలు పైనే అవుతుంది దానికి. అదేం చిన్న ఇల్లు ఏం కాదు. మీరేమో ఆశ్చర్యపోకర్లే, నేనేమో బేద కబుర్లు చెప్పను, నేను పేదోడిని, నేను ఇంకోటి నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఎప్పుడు డబ్బులు లేని సమయంలోనే ఆడిలో తిరిగినోండి. నేను పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేసి రాజమండ్రిలో దాడి జరిగినప్పుడు, కారు మీద దాడి జరిగిందంట కదా రాజేష్, ఏం కారు అదంటే ఆడి సార్ అన్నాను. అవునా అన్నాడు ఆయన. ఆడి Q7 అంటే అప్పట్లోనే నేను ఆడి Q7లో తిరిగాను, ఫార్చునర్లో తిరిగాను, ఎప్పుడు తగ్గలేదు. నేను ఉన్న దాంట్లో అంబేద్కర్ మాకు అదే నేర్పించాడు. అప్పటికే అపర కుబేర్లు లేకపోతే జమీందారులు వాళ్ళు చిన్న చిన్న పంచెలు కట్టుకుని తిరుగుతూ ఉంటే, ఆ సమయంలోనే కోట్ వేసుకుని తిరిగాడు, కోటు సూటు. ఆ టైంలో వెస్ట్రన్ స్టైల్ అది.
అంటే మా ఆత్మగౌరవం కోసం మేము ఖచ్చితంగా ఉంటాం. ఆ ఉండటంలో భాగంగానే నేను అది ఇప్పుడు నా దగ్గర ఉన్న కార్లు ఉన్నాయి, చాలా కార్లు ఉన్నాయి, రెండు చూద్దరికి దానికి కూడా లెక్క చెప్తాను. ప్రతి కారు ఎప్పటి నుంచి కొన్నానో, ఎక్కడ కొన్నానో. 2 కార్లు ఆల్రెడీ శ్రీకాకుళంలో జగన్ ఆఫీసు మీకు తెలుసు కదా. జగన్ గారు ఆఫీసు 2 కార్లు మీకు ఎలాగ తెలుసు. తర్వాత ఇప్పుడు కొత్తది ఇప్పుడు ఇలా అంటున్నారు కదా, ఫార్చునర్ అంటున్నారు. ఎస్, ఫార్చునర్ ఉంది. అలాగే అంతకుముందు ఆడి ఉంది, ఇంకోటి బొలేరో కూడా ఉంది. అంటే ఎన్ని కార్లు? ప్రతిదానికి లెక్కలు ఉన్నాయి నా దగ్గర. ఎక్కడి నుంచి కొన్నాను, ఎలా కొన్నానో ప్రతి దానికి లెక్కలు ఉన్నాయి. అంతా ట్రాన్స్పరెంటే కదా నా లైఫ్. మీరు ఏమనుకుని మరి నన్ను ఇలా ట్రోల్ చేస్తున్నా నాకు తెలియదు. ఒక అందుకు మంచిగా చేస్తున్నారు మీరు. ఎందుకంటే ఇవన్నీ ప్రజలకు చెప్పుకోలేను నేను. చెప్పుకునే అవకాశం ఇస్తున్నారు మీరు. మీకు అర్థమైందండి? ఇది నా పరిస్థితి. ఒకవేళ ఎంక్వైరీ చేసి చూడండి ఎక్కడైనా ఏ ఎమ్మెల్యే గారి దగ్గర. ఇప్పుడు గతంలో మేము ఎలక్షన్ అప్పుడు చాలామంది ఎమ్మెల్యేలకి నేను క్యాంపెయినింగ్కి వెళ్ళాను. స్టార్ క్యాంపెయినర్ నేను. వెళ్ళినప్పుడు నిడదవోలు శాసగిరి గారిని కనుక్కోండి. నేను అక్కడ మీటింగ్ పెట్టాను, ఆయన కోసం ఎస్సీలతో మీటింగ్ పెట్టాను. మనం ఎందుకు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని నేను పెద్ద మీటింగ్ చేశాను అక్కడ. ఆ మీటింగ్కి ఆయన కవర్లో పెట్టు ₹1,00,000 ఇస్తున్నాడు నాకు. ముందు 50,000 తెచ్చాడు. తెచ్చిస్తుంటే వద్దండి, డబ్బులు వద్దండి అన్నాను. అయితే 50,000 సరిపోవేమో, రాయేష్కి 50,000 అని తక్కువ అనుకున్నాడేమో అనుకున్నట్టున్నాడు పెద్ద ఆయన. ₹1,00,000 తెచ్చాడు ఈసారి. తెచ్చేదిగో ₹1,00,000 ఉంచమ్మా, నువ్వు మీటింగ్ పెడుతున్నావు కదా, చాలామంది కుర్రోళ్ళు మెయింటైన్ చేయాలి కదంటే, నాకు అవసరం లేదండి, నేను తీసుకోను. ఎవరి దగ్గర తీసుకోలేదన్నాను. ఆయన చాలా పెద్ద ఆయన, పెద్ద మనిషి. నా కష్టాన్ని అర్థం చేసుకుని ఆఫర్ చేశాడు ఆయన. ఇంకొక ఆయన మొన్న, ఆయన కూడా ఎమ్మెల్యే గారే, వినుకొండ ఎమ్మెల్యే గారు అనుకుంటా. ఆయన కూడా తాడేపల్లిగూడెంలో ఒక మీటింగ్ జరిగింది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అప్పటికి నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని. ఆయన పక్కనే కూర్చున్నాను. ఆయన అన్నాడు, ఇలాగ అయింది కదా, ఎమ్మెల్యే అనౌన్స్ చేశారు కదా రాయేష్, నువ్వు రా ఒకసారి ఎవరినన్నా పంపించు, ఓ 10 ఇస్తాను, పట్టుకెళ్ళు, ఖర్చులు కొంటాయి అన్నారు. ఒకసారి అడిగి చూడండి, ఆయనకి పంపించానేమో నేను ఎవరినన్నా. అంటే 10 లక్షలు అంటే ఎక్కువ కదా ఎవరికైనా. మరి మనం అలా పంపిస్తే మనం ఒకవేళ చిన్నపోతామేమో, వారి దృష్టిలో ఏమన్నా లోకు అవుతామేమో. అడిగి చూడండి మీరు, పేర్లతో చెప్తున్నాను కదా. ఎలక్షన్ అదే టైంలో నన్ను, కొలుకుపూడి శ్రీనివాస్ గారిని విజయవాడలో ఒక చోటు కూర్చోబెట్టారు. అంటే ఒక పెద్దలు, కొంతమంది పెద్దలు పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టి, మీకు ఇలాగ టికెట్లు ఇచ్చారు కదా, మీకు మేము సపోర్ట్ చేస్తాం, మీరు దేనికి భయపడకండి, ఖర్చులకు మీరేమీ కంగారు పడొద్దు. ఆ టైప్లో చాలా ధైర్యం చెప్పారు వాళ్ళు చేస్తానన్నారు. ఒకసారి కనుక్కోండి వాళ్ళ దగ్గర. నేను ఎవరి దగ్గర అయినా సరే, రాయేష్ మాసాన్ని ఏమైనా తీసుకున్నాడేమో. అరే చాలా చాలా వాల్యూస్తో బతుకుతాను నేను. నాకు తాగుడు, గుట్కా, మట్కా ఇవన్నీ ఇప్పుడు లేవు. ఎప్పుడో 2006కు ముందు తాగేవాడిని. అలాగంటే మళ్ళీ అది తీసుకొచ్చి పెడతారు, అప్పుడు తాగేవాడు అన్నావు కదా అని. 2006 క్రితం, అది 20 సంవత్సరాలు అయిపోయింది. అయినా కూడా అప్పుడు తెచ్చి ఇప్పుడు తాగుబోతు రాయేష్ అంటారు. ఎందుకు? కేవలం అమాయకులు, దళితులు మా వాళ్ళు. ఇగో మీ ఓడు ఇలా సంపాదించేశాడు, లేకపోతే మీ ఓడు ఇలాగ అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు, లేదా మీ ఓడు ఇలాగా తాగుపోతూ, అలాంటిది నా క్యారెక్టర్ని బదనాం చేసేస్తే ఇక నా జాతి నన్ను నమ్మటం మానేస్తుంది. వాళ్ళు వాడుకుందామని. అది ఒక్కనాటికి జరగదు. అది ఒకప్పుడు దళితులు. మీరు ఏది చెప్తే సొల్లు నమ్మటానికి. ఇప్పుడు అన్ని ఆధారాలు ఉంటాయి. ఆధారాలు ఉన్నప్పుడు ఎలాగ నన్ను బ్యాడ్ చేయాలని ట్రై చేస్తున్నారు మీరు? ఎవడెవడైతే ఆ రాజేష్ మాసన్ ఎంత ఇలా కడతాడో, ఏం ఆదాయం ఉందన్నాడు, ఇదిగో నా ఆదాయం. ఇంకా కావాలంటే మీరు బెట్టేస్తానంటే రండి, నేను అకౌంట్ డీటెయిల్తో సహా చూపిస్తాను. ఇదంతా ఫెయిర్గా వచ్చిన ఇది. నేనేమి దొంగతనం చేసో, దొంగ వ్యాపారాలు చేసో, లేకపోతే మరో గంజాయేమో, లేకపోతే డ్రగ్స్ అమ్మో సంబంధించింది కాదు ఇది. కేవలం ఈ రాష్ట్రం కోసం పోరాడడం వల్ల వచ్చిన ఆదాయం అది. అంటే అదేనా? ఇంకా నాకు తెలిసిన వాళ్ళు, నా సర్కిల్ ఎంత సర్కిల్ ఉంది, ఎంత పెద్ద పెద్దోళ్ళు నన్ను అభిమానిస్తారు మీకు తెలీదా? ఒకవేళ నిజంగా నా ఇంటికి ఇబ్బంది అయ్యి ఏదైనా అవసరం అయితే ఓ 10 ఇవ్వండి, ఓ 25 ఇవ్వండి అని ఎవరిని అడిగినా ఇస్తారు నాకు. కానీ ఇప్పటికొచ్చి ఎవరిని అడగలే. ఇంటి నిర్మాణం మొత్తం నా కష్టార్జితంతోనే జరగాలి కాబట్టి ఖచ్చితంగా అది అదే చేద్దామని చెప్పి అదే లేట్ అవుతుంది. అందుకే లేట్ అవుతుంది. దాన్ని కూడా ట్రోల్ చేస్తే ఎలాగండి? దాన్ని కూడా అవమానించి, ఇప్పుడు మీరు ఆల్రెడీ నా పరిస్థితి అంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదు, ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వైసీపీ వాళ్ళని రిక్వెస్ట్ చేసినా వాళ్ళ బుద్ధి వంకర, కుక్కతోకది. దాన్ని మనం ఎంత వంకర తీసినా పోదు. కానీ ప్రజలు అర్థం చేసుకోండి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి నా పొజిషన్ ఎలాగుందో అందరికీ తెలుసు. అందరికీ తెలిసినా కూడా ఇక ఏమీ లేక ఉన్న ఏదో ఎక్కడో పల్లెటూరులో మారుమూల ప్రాంతాల్లో కట్టుకున్న ఇంటిని కూడా వీళ్ళని ఇలా ట్రోల్ చేసి బదనాం చేసి, అంటే మానసికంగా కృంగదీసే ప్రయత్నం అండి ఇది. తప్పు కదండి ఇది. ఇది నా లెక్కలో. ఇప్పుడు ఇంకా నాకు డబ్బులు ఏమైనా అవసరం అయితే
బంధువులను మిత్రులను అడిగితే ఇచ్చేవాళ్ళు చాలామంది. ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఉన్నారండి మహాసేనోళ్ళు. వాళ్ళు అడిగారు, అన్నీ ఇల్లు కడుతున్నాడు కదా, మనం కూడా ఏమన్నా ఒక చెయ్యేస్తే బాగుంటుంది కదా, ఒక 5 10 పంపిస్తే బాగుంటుంది కదా అని అడిగి చూడండి వాళ్ళ నాళ్ళతో. అస్సలు వద్దు, ఇంటి నిమిత్తం ఎవ్వరూ నాకు డబ్బులు పంపించొద్దు, ఒక్కరి దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు అనేది నా ఉద్దేశం. నాకు హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆ రోజున జగన్ కారు ఆపేసినప్పుడు, 2 కార్లు ఆపేసినప్పుడు అప్పటికప్పుడు కారు కొనాలంటే కొనలేను నేను అప్పుడున్న పరిస్థితికి. సరే ఇలా వీడియో పెట్టాను ఒకటి, నేను కొంటాను ఖచ్చితంగా కారు, మీరు ఎవరైనా సపోర్ట్ చేసే ఉద్దేశం ఉంటే సపోర్ట్ చేయండి అంటే, ఆ రోజున 3000 ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఇది 24 గంటల లోపు లక్షల రూపాయలు వచ్చింది అందులోకి. మీకు తెలుసా, ఏఎంఎల్ అని ఏదో ఒక మెసేజ్ వచ్చింది నాకు, అకౌంట్ బ్లాక్ చేశారు. ఇటు అకౌంట్ ఏంటి బ్లాక్ చేశారు ఏంటి అని చెప్పి చూస్తుంటే అకౌంట్ ట్రాన్సాక్షన్ జరగట్లే ఫోన్పేలు. ఎందుకు మీకు అప్పుడే చెప్పాను, దాదాపు 20 లక్షలు వస్తే చాలా ఆపేయండి అని చెప్పి వీడియో పెట్టాను. ఎవరో కుర్రోడు 50,000 పంపించేస్తే వద్దురా బాబు అని అడిగి వెనక్కి పంపించి ఇంకొక 5,000 ఎక్స్ట్రా బట్టలు కొనుక్కొని పంపించాను. అదంతా మీకు తెలుసు. అన్ని వేల ట్రాన్సాక్షన్లు జరిగినందుకు అది పెద్ద అమౌంట్ ఏం కాదు బ్యాంకులకి, కానీ వేల మంది పంపించడం ఏంటి, అసలు ఏఎంఎల్ అంటే ఏంటని చెప్పి నేను బ్యాంకులు అడిగితే యాంటీ మనీ లాండరింగ్ యాక్ట్ అంటే అది. జగన్ గారి మీద ఉంటే కేసులు అయ్యి దేంటండి, నేను యాంటీ మనీ లాండరింగ్ ఏం చేయడం ఏంటంటే, కాదండి ఇన్ని వేల అకౌంట్ల నుంచి వచ్చాయి కదా మీకు, అందుకని ఒకవేళ ఏదైనా బ్లాక్ మనీని వైట్ చేస్తున్నారేమో అనే ఆలోచనతోటి వాళ్ళు అక్కడ పెట్టారండి అని అప్పుడు మళ్ళీ మేనేజర్ మళ్ళీ లెటర్ పెట్టాడు. లేదంటే ఏదైనా సో ఇన్ఫ్లుయెన్సర్ అండి, నిన్న ఇలా ఒక ఫండ్ రైజింగ్ జరిగిందట, దానికి ఇదంట పరిస్థితి అంటే అప్పుడు మళ్ళీ వెంటనే 10 రోజులకి దాన్ని రిలీజ్ చేశారు. అంత అభిమానం చూపిస్తారు ప్రజలు నా మీద. అలాంటి అవకాశాలు ఎన్నో అవకాశాలు ఉన్నాయి నా ముందు. నేను ఒక ఇల్లు కట్టుకోవడానికి నేను ఏదో కరెంట్ బిల్లు కట్టలేదు, ఇంటి రెంట్ కట్టలేదు అంటారు ఏంట్రా బాబు, ఇదేం దరిద్రం రా, ఏం మనుషులు రా బాబు మీరు.